మనము మామూలుగా అన్నౌన్ గన్ మ్యాన్ అని చెప్పి పాకిస్తాన్లో మాట్లాడుకుంటాం. అంటే మన రా ఏజెంట్లు ఎంగేజ్ చేసిన కొంతమంది, వీళ్ళు ఎవరికి ఇవాళ వరకు ఒక్కళ్ళు కూడా పట్టుబడలేదు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, మీకు పాకిస్తాన్లో ఉండే రిటైర్ అయిన తీవ్రవాదులు లేదా ప్రస్తుతం యాక్టివ్గా ఉండే తీవ్రవాదులను ఎంచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు అక్కడ కాల్పులు జరిపి వాళ్ళని హతము చేసి అటు నుంచి పారిపోతారు. వీళ్ళు ఎవరు ఏంటి అనేది ఇవాళ వరకు కూడా ఎవరికి తెలియదు. ప్రపంచంలో నోబడీ నోస్. సరే, బాగానే ఉంది, అన్నౌన్ గన్ మ్యాన్ అన్నాం. మరి ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, అన్నౌన్ డ్రోన్స్ అని అంటున్నాం. ఇది ఎలా ఉంటుందండి, ఇలా జరుగుతుందా? అంటే ఆకాశంలో డ్రోన్లు ఎగరాలి కదా, ఎవరో ఒకళ్ళు ఆపరేట్ చెయ్యాలి కదా, ఒక డ్రోన్ పైలట్ ఉండాలి కదా. మరి ఇలా ఎలా అంటే అదే విచిత్రం. సో ఈరోజు ప్రపంచం ఎలా మాట్లాడుకుంటుందంటే ఇదంతా ఈ భారతీయులే చెయ్యగలరండి, వీళ్ళు ఏవేవో టెక్నాలజీలు వాడతారంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ మోసాద్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళము, ఇవాళ మన భారత్ గురించి ప్రపంచము అలా మాట్లాడుకోవడము విచిత్రంగా ఉంది. సో ఇది భారత్కు సంబంధించే అని ఎలా మీరు చెప్తారు, ఎలా కన్ఫర్మ్ చేస్తారు అంటే మీకు ఈ అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్, సిక్కిం, భూటాన్ ఈ ప్రాంతాల్లో మనదే కదా పెద్ద దేశం. మరి మన దేశము వైపు నుంచి ఇలాంటి అన్నోన్ డ్రోన్లు అనేవి మయన్మార్ సరిహద్దుల దాకా వెళ్ళి ఇంతంత పెద్ద మీకు బాంబులను వాళ్ళపై వాడి ప్రశాంతంగా వెనక్కి వచ్చేసారా? ఇన్ని డ్రోన్లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎటు వెళ్ళాయి, ఎవరికీ తెలియదు. అలాంటి ఒక మిస్టరీ అనేది మొన్నటికి మొన్న మనము చేసి మనం చెప్పకూడదు, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే భారత్ వైపు నుంచి ఎటువంటి పబ్లిక్ స్టేట్మెంట్ అనేది లేదు. సో భారత్లో దీపావళి ఒక్క 4 రోజులు ముందు చూసుకోండి, అంటే అక్టోబర్ 18 మీకు చూశారనుకోండి, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అని అంటారు. అంటే నాగాలాండ్కి ఒక విడి దేశము ఉండాలి. నాగాస్ ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఉండండి, మనము మన కోసరము ఒక విడి దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వీళ్ళు ఒక మూమెంట్ని స్టార్ట్ చేయలేదండి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ఎంచుకున్నారు. ఎలాగా? వీళ్ళకి సపోర్ట్ చైనా నుంచి ఆయుధాలు ఎలా వస్తాయి, మయన్మార్ వైపు నుంచి, బర్మా అంటాం చూసారా, ఈ మయన్మార్ నుంచి ఆయుధాలు వస్తాయి. వాటిని పెట్టుకొని వీళ్ళు భారత్తో ఎప్పుడు ఏదో ఒక రకమైన ఇబ్బందులు, అంటే పోరాటాలు అనండి, యుద్ధం అని ఏదైనా మీరు మాట్లాడండి, ఇండియాలో ఒక అన్స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉండకూడదు. ముఖ్యంగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో సమస్యలు సృష్టించారు. ఎలాగైతే పిఓకే వద్ద మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వద్ద కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని వీళ్ళు ఒక సంస్థను పెట్టుకున్నారు, తీవ్రవాద సంస్థ. ఒకప్పుడు ఓకే, చెల్లుబాటు అయ్యింది. ఎప్పుడైతే మీకు అజిత్ దోయల్ గారు రంగప్రవేశము చేశారో ఈ ప్రాంతాలంతా ఇవాళ అజిత్ దోయల్ గారి కంట్రోల్లో ఉండడము మనం గమనించాలి. సో ఇప్పుడు మీకు వ్యవహారం అంతా మారిపోయింది. దీన్ని ఎలా చూడాలి అంటే, వీళ్ళు ఈ తీవ్రవాదులు మీకు మయన్మార్లో ఉంటారు, అక్కడ తీవ్రవాద క్యాంపులు ఉంటాయి. సో వీళ్ళకి అవసరము అన్నప్పుడు తుపాకులు పట్టుకొని నేరుగా అరుణాచల్ ప్రదేశ్లోకి సరిహద్దుల ద్వారా వీళ్ళు వస్తారు. సో ఇది వీళ్ళ రెగ్యులర్ మోడస్ ఆపరెండి అని చెప్పాలి. సో మొన్న ఇలాంటి ఒక ప్రయత్నం చేశారు, ఎప్పుడు అక్టోబర్ 18. సో మన అస్సాం రైఫిల్స్కి సంబంధించిన సైనికులు దీన్ని పసిగట్టి వాళ్ళ మీద కాల్పులు చేశారు. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున మన అస్సాం రైఫిల్స్ సైనికుల మీద దాడులు చేసి మళ్ళీ వాళ్ళు మయన్మార్ వైపు పారిపోయిన తరువాత చూడండి, అడవుల్లోకి వెళ్ళిపోయారు కదా. సరే, వచ్చారు, మనం అటాక్స్ చేసాము, వాళ్ళు వెళ్ళిపోయారు, అలా కాదు. మేము అస్సాం రైఫిల్స్ మీద చాలా పెద్ద లెవెల్లో, అంటే మ్యాసివ్ అటాక్స్ చేసాము అని చెప్పి ఎన్ఎస్సిఎన్, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఓపెన్ గా క్లెయిమ్ చేశారు. అంటే నువ్వు మా దాకా వస్తావు, మా సైనికుల మీద దాడులు చేస్తావు, తరువాత మయన్మార్ పారిపోయి వీఆర్ వెరీ సేఫ్, ఇప్పుడు భారత్ ఏం చెయ్యగలదని అనుకుంటావా? ఒకప్పుడు అనుకున్నావు, ఓకే, ఇవాళ కుదరదు. నువ్వు మా మీద దాడులు చేసాక ఒకళ్ళు కూడా అక్కడ మిగలరు, గుర్తు పెట్టుకోండి. దీనినే అజిత్ దోవెల్ డాక్ట్రైన్ అని మేము గొప్పగా చెప్తాం, గర్వంగా చెప్తాం. మరి చేసి చూపిస్తామా అంటే పాకిస్తాన్లో ఏం జరిగిందో మీకు తెలుసు.
తెలిసి మళ్ళీ మమ్మల్ని కెలికితే, మా సైనికుల మీద మీరు దాడులు చేస్తే ఏం జరుగుతుందో ఇవాళ కళ్ళ ముందు ప్రపంచమంతా చూస్తుండగా ఎక్కడ నుంచో అన్మాన్డ్ మీకు అన్నోన్ డ్రోన్స్ రావడము వీళ్ళ మీద విరుచుకు పడడము, మనము ఇక్కడ దీపావళి సెలబ్రేషన్స్ అంటున్నాము, అక్కడ కూడా మీకు టపాకాయలు పేలేయి, కానీ పెద్ద స్థాయిలో పేలేయి ఎంతో మంది తీవ్రవాదులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనినే హ్యాన్మన్ విలేజ్ అంటారండి, చాంగ్లాంగ్ జిల్లా అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇక్కడ ఇది మయన్మార్ సరిహద్దుల్లో ఉండే ప్రాంతం. సో వచ్చారు, కాల్పులు జరిపారు, వెళ్ళిపోయిన తరువాత ఈ మయన్మార్ అనబడే సరిహద్దుల వద్ద తీవ్రవాద క్యాంపులు ఉంటాయి. ఎలాగైతే ఎల్ఓసి వద్ద వీళ్ళు తీవ్రవాద క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారో వీళ్ళు కూడా అలాగే అడవుల మధ్య ఎవరొస్తారులే. ఇక్కడ గమనించాల్సిన విషయము, మయన్మార్ జుంటాకు వ్యతిరేకంగా, మయన్మార్ జుంటా అంటే వాళ్ళ ఆర్మీ అండి, మిలిటరీ పాలన ఉంది కదా మయన్మార్లో. సో అక్కడ వాళ్లకు వ్యతిరేకంగా వీళ్ళు తీవ్రవాద కార్యకలాపాలు చేస్తారు. మనము కూడా ఏ రోజు కలగజేసుకోలేదు. కానీ వీళ్ళేంటి, గవర్నమెంట్, ఇప్పుడు మయన్మార్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. సో మీకు వ్యతిరేకంగా మీరు మా కార్యాచరణ అనేది ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడటము కాదు కదా, డైరెక్ట్గా మీ సైనికుల మీద దాడులు చేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? సో మనం ఏం చేశాము, ఎక్కడెక్కడ ఈ తీవ్రవాద క్యాంపులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఎంతమంది ఉంటారు, ఎలాంటి ఆయుధాలు ఉంటాయి, ఒకే ఒక రోజు మనం సర్వీలెన్స్ పెట్టాము. ఎలా పెట్టామో ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా మన డ్రోన్లు, అంటే మీరు ఆ ఏరియాలో ఇన్ని డ్రోన్స్ ఎగురుతున్నాయంటే ఎవరిదై ఉంటుందంటే మీరు చెప్పండి. అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కి ఇలాంటి డ్రోన్స్ ఉంటాయా? లేదా భూటాన్ నుంచి డ్రోన్స్ వస్తాయా? ఛాన్స్ లేదు కదా. చైనా అయితే వాళ్ళ మిత్రదేశం కాబట్టి వాడడు. సో 100% మనమే, కానీ మనం అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఇవాళ వరకు ఇవ్వలేదు. ఇది చాలా సాఫిస్టికేటెడ్ అటాక్స్, ఎవరో అద్భుతంగా చేశారని అన్నాం. మనము అనేది ఎక్కడా కూడా మనము మాట్లాడనే లేదు. సో ఈ అన్నోన్ డ్రోన్స్ గురించి ఇవాళ ప్రపంచ స్థాయిలో ఎందుకు మాట్లాడుకుంటున్నారు? జూలై నెల కూడా ఏకంగా 100 డ్రోన్లను మీరు వాడాలి అంటే మీ కెపాసిటీ ఏంటండి? అంటే మీ వద్ద ఎలాంటి ఫండింగ్ ఉండాలి? కాబట్టి ఇది భారతే చేసిందా అనేది మనము చెప్పకూడదు, మనం మాట్లాడకూడదు. కానీ జరిగిన స్టైల్ని చూసారు అనుకోండి, ఆపరేషన్ సింధూర్ తరువాత ఇవాళ మనకు అంటూ ఒక రకమైన స్ట్రాటజీ, ఒక ప్లాన్, ఒక స్టైల్ అనేది ఉంది. సో దాన్ని గమనించినప్పుడు ఇది ఖచ్చితంగా అజిత్ దోవల్ పనే. అక్కడ ఉండే మయన్మార్లో ఉండే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్, ఒక్క క్యాంపును కూడా మనం విడిచిపెట్టలేదండి. ఇవాళ వార్తలు ఏమిటంటే 5 మా మిలిటెంట్స్ మరణించారు అని చెప్పి మయన్మార్ వైపు నుంచి వార్తలు. కానీ మనము మన డేటాను చూసారనుకోండి, 25 మందికి పైగా తీవ్రవాదులు మరణించినట్టు, 100 మంది గాయాల పాలైనట్టు, అక్కడ ఒక టెర్రర్ క్యాంపు కూడా మిగలలేదు. కొడితే అలాగే కొట్టాలి. దెబ్బ ఎలా ఉండాలి అంటే మళ్ళీ వాడు కోలుకోకూడదు. అలాంటి ఒక దెబ్బ ఇవాళ ఈ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. ఇప్పుడు నీకు ఒక విడి దేశము కావాలి అంటే నువ్వు అడగొచ్చు, ఒక మూమెంట్ని స్టార్ట్ చేయొచ్చు, జెండాలు పట్టుకోవచ్చు, ప్రొటెస్ట్లు తెలపొచ్చు. కానీ పబ్లిక్ని టార్గెట్ చేసి తీవ్రవాద కార్యకలాపాలు అన్నప్పుడు ఎవరూ కూడా ఒప్పుకోరు. ముఖ్యంగా భారత్లో ఇది 0 టాలరెన్స్. మనము 1% కూడా ఇలాంటిది ఒప్పుకోము. కాబట్టి ఇన్ని డ్రోన్లను పెట్టుకొని ఈ తీవ్రవాదుల మీద మనమే దాడులు చేసామని అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? నేనైతే కమిట్ అవ్వడం లేదు, ఒప్పుకోవడం లేదు. మనమే చేసాం, మనమైతే చెప్పకూడదు అంటున్నాను. మరి మీకు అలాగే అనిపిస్తుందా? లేకపోతే వేరే ఎవరు చేస్తారు? మీకున్న డేటా, మీ అనాలిసిస్లో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.